అన్నట్టుగా అలాగన దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో అవన్నీ నీ కళ్ళకు కనపడే విధంగా, నీ చెవులకు వినపడే విధంగా నీ కళ్ళ ముందు ప్రదర్శించలా. అవి దేవుడు గోచరంగా దాచి ఉంచాడు, రహస్యంగా భద్రపరిచి ఉంచాడు. అయితే వాటిని నువ్వు తెలుసుకోవచ్చు, వాటిని నువ్వు గుర్తెరగవచ్చు, వాటిని నువ్వు అనుభవించవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు. పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు, పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరుస్తాడు. అందుకనే ఆ 12వ వచనంలో ప్రాముఖ్యంగా రాయబడింది ఏమని? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనలో? దేవుని వలన మనకు ఏవి బయలుపరచబడ్డాయో, దేవుని వలన మనకు ఏవి అనుగ్రహించబడ్డాయో వాటిని పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడంట? తెలియచేస్తాడంట. వాటిని మనకు తెలియచేస్తాడంట. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నీవు నా కొరకు ఏమి సిద్ధపరిచావో వాటిని ఆత్మ మూలముగా నాకు, అదే అన్నాడు